మీరు ఇండియాని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇండియాని ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. ప్రతి ప్రపంచ కప్పుల్లో కూడా మన భారతదేశమే పై చేయి ఉంటుంది పాకిస్తాన్ మీద. అందుకే ఈసారి కూడా ఈ ప్రపంచ కప్పులోను కూడా మన ఇండియా గెలుస్తుంది. అలాగే పాకిస్తాన్ మీద కూడా మన వాళ్ళే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇండియా అసలు నో డౌట్ ఇండియా కంపల్సరీ గెలుస్తుంది. ఎప్పుడు యాక్చువల్ గా మన టీం గురించి చెప్పనవసరం లేదు, 100% మనదే విన్. యాక్చువల్ గా మన పాకిస్తాన్ అనేసరికి అదొక ఆతృత ఉంటుంది, కానీ అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా గెలుస్తుందని నమ్మకం మాకుంది. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వెయిట్ చేస్తుంటాం విన్నింగ్ కోసం. ఇండియా పాకిస్తాన్ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారతదేశం తప్పకుండా విజయం సాధిస్తుందని గొప్ప నమ్మకం కలిగి ఉన్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రపంచ కప్పుల్లో కూడా భారత్ పై చేయిగా సాధించింది. జై హింద్. యాజ్ ఏ ఇండియన్ వి ఆల్వేస్ సపోర్ట్ టీమ్ ఇండియా అండి. ఐ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. డెఫినెట్ గా ఇండియానే గెలుస్తుంది. మ్యాచ్ పట్ల చాలా ఆసక్తికరంగా ఉన్నాము. డెఫినెట్ గా ఇండియానే మళ్ళీ మరొకసారి విజయం సృష్టిస్తుంది. ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు, దయాదుల్ 4 కదా. మీరు ఇండియాని సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు ఇండియా మ్యాచ్ గెలవడానికి ఏ రకంగా సాయశక్తుల కృషి చేసి ఆడాలనుకుంటున్నారు ఇండియాని? పాకిస్తాన్ కి ఇండియాకు జరుగుతున్నటువంటి క్రికెట్ లో ఆ విజయం ఇండియాదే వస్తారని అయితే మేమైతే ఘన విజయంగా మేమైతే భారతదేశాన్ని మేమైతే సపోర్ట్ చేస్తున్నాం. మేము భారతీయులుగా మేము ఇండియన్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం. జరగబోయే క్రికెట్ లో ఇండియా మాత్రమే 100% గా కొడుతుందని మేమైతే నమ్మకంతో జై ఇండియా. T20 మ్యాచ్ జరిగిపోతుంది. మనదే శుభోదయం, మనదే మ్యాచ్ ఇది. ఎందుకంటే టీమిండియా చాలా కష్టపడి ఆడి మన కప్పు, మన ఇండియా పేరు నిలబెట్టాలి. నిలబెట్టి ఈసారి T20 చాలా అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. అంచేత టీం అందరికీ శుభాకాంక్షలు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మన ఇండియా బ్యాట్స్మెన్ లో ఫస్ట్ 6 ఓవర్లు మన ఇషాన్ కిషన్ గారు, తర్వాత అలాగే అభిషేక్ శర్మ గారు ఫస్ట్ 6 ఓవర్లో నిలబెడితే మాక్సిమం ఫస్ట్ పవర్ ప్లే లోనే 80 రన్స్ అనేది ఓపెనింగ్ లోనే కొడతారు మన వాళ్ళు. అలాగే మన బ్యాట్స్మెన్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇండియాకు మనం అనేది చాలా గట్టి పోటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన బ్యాట్స్మెన్లు సుమారు ఒక 250 స్కోర్ అనేది చేస్తే మన పాకిస్తాన్ వాళ్ళని కట్టడి చేసి ఎక్కువ రన్స్ ఇవ్వకుండా మన బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేయడం జరుగుతుంది. మన ఇండియా కన్ఫామ్ గా 100కు 100% ఇండియా నగ్గుతుందని మన 50 మంది భారతీయులందరూ చాలా గర్వం వ్యక్తం చేస్తున్నారు ఇండియా నగ్గుతుందని. జై భారత్, జై భారత్. పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ నువ్వు ఇంట్లో చూడాలనుకుంటున్నావా లేకపోతే పెద్ద స్క్రీన్ లో చూడాలనుకుంటున్నావా? ఇంట్లో చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఇంట్లోనే చూడాలనుకుంటున్నావు? అంటే మా ఫ్యామిలీతోనే, అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కాబట్టి అందరూ కలిపి చూద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఇండియా టీమ్ కి? శివన్ దుబే. శివన్ దుబే ఎందుకంటే ఇష్టం? ఎందుకంటే సిక్సెస్ బాగా కొడతారు. దాంతో పాటు అభిషేక్ శర్మ కూడా బాగా ఆడతారు. అభిషేక్ శర్మ, శివన్ దుబే. స్వతహాగా మీరు కూడా ఒక క్రికెట్ ప్లేయర్ అయినా? అవును. మామూలుగా అయితే ఎన్ని మ్యాచ్లు ఇలాగ ఆడుంటాం? మినిమం అంటే ఒక 34 అనుకుంటా. అంటే నీ స్పోర్ట్ అంటే ఇంప్రెషన్ ఎవరు తీసుకుంటున్నావు? శివం దుబే, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇంకా అంటే ఫస్ట్ అంటే ఏబి డివిలియర్స్, తర్వాత విరాట్ కోహ్లీ, దాని తర్వాత శివన్ దుబే, తర్వాత మన అభిషేక్ శర్మ. టోటల్ గా ఇండియాలో చాలా మంది ప్లేయర్స్ అంటే నువ్వు ఇష్టం. అవును. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఇండియా గెలిస్తే నీ ఫీలింగ్? ఇండియా గెలిస్తే అందరికి మంచిదే కాబట్టి ఇండియాకి సపోర్ట్ చేస్తాం అందరూ. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ బౌలర్లు ఎవడు ఉస్మాన్ తారిక్ అని ఒకటి, అది త్రో బౌలింగ్ అని కాకుండా BCCI అన్ని అప్రూవ్ చేసినప్పుడు వచ్చారు కాబట్టి కొంచెం పాజ్ తీసుకొని వేస్తున్నాడు అని, అది కొంచెం అపీల్ చేయాలని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే క్రికెట్ లో ఎవరు కూడా అంత పాజ్ తీసుకొని వేయకూడదు కదా మామూలుగా అయితే. ఇంకా కప్పు గెలవాలని కోరుకుంటున్నాను. ఓడిపోతే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాను. ఫేవరెట్ ప్లేయర్ అని అందరూ ఏం లేదు, కానీ క్రికెట్ ఆడే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అన్ని మ్యాచ్లు చూస్తాం. క్రికెట్ ఇండియా అంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాం అందరికి. నువ్వు గతంలో నీకు ఒక థ్రిల్లింగ్ అనిపించే మ్యాచ్ ఉంటది కదా, గతంలో ఇండియా పాకిస్తాన్ ఆడినవి, ఈ మ్యాచ్ అప్పుడులోనివి మంచివి అంటే డేట్ గుర్తులేదు. ధోని ఉన్న టైంలో? ధోని కాదు, విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు లాస్ట్ 6 balls 28 runs కొట్టింది, అదే బెస్ట్ మ్యాచ్. అది మర్చిపోలేని మ్యాచ్. పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ లో నీకు ప్లేయర్ ఎవరంటే ఇష్టం? హార్దిక్ పాండ్యా. ఎందుకంత ఇష్టం? బౌలింగ్, బ్యాటింగ్ బౌలింగ్ అంటే కెప్టెన్ కదా ఇప్పుడు బాగా అంటే మనకి హార్దిక్ పాండ్యా అంటే బౌలింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు. మనకి మాక్సిమం ఇండియాకి గెలిపించే ఛాన్స్ అతని మీద ఎక్కువ ఉండొచ్చు. గతంలో నీకు ఏ మ్యాచ్ అంటే ఇష్టం? ఇండియా పాకిస్తాన్ ఆడింది కదా, ఆ టైంలోని ఏ మ్యాచ్, ఎప్పుడు జరిగిన మ్యాచ్ అంటే ఇష్టం? 2011 వరల్డ్ కప్ మన MS ధోని ఆ మ్యాచ్. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? MS ధోని. మ్యాచ్ ఎవరు గెలవాలనుకుంటున్నావు?
మన ఇండియా గెలవాలనుకుంటాం, ఇక పాకిస్తాన్ గెలవాలని మనం ఇండియా గెలవాలనుకుంటాం. ఒకవేళ ఓడిపోతే ఓడిపోయినా సరే మన అందరూ ఇండియా వాళ్ళం కాబట్టి మన ఇండియా పక్క సపోర్ట్ ఎక్కువ. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ అయినా మనం గెలవాలి అనే ఆశ ఉంటుంది. గెలిస్తే ఎలాంటి సంబరాలు చేసుకుంటారు? గెలిస్తే మ్యాక్సిమం అందరూ పండగ, ఇండియా గెలిచిందంటే ఒక క్రికెట్ లో మ్యాక్సిమం అందరికీ క్రికెట్ మీద ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటది. అందులోని మన ఇండియా పక్క టీం ఆడుతుందంటే ఇంకా మ్యాక్సిమం సంబరాలు మామూలుగా ఉండవు, చాలా దారుణంగా జరుగుతాయి. ఒక్కొక్కరు అంటే మన ఇక్కడనే మన అల్లూరు సీతారాం జిల్లాలోనే కాకుండా ప్రతి స్టేట్ లో ఎవరు ఇండియా బాగా గెలిచిందని చెప్పి పండుగ చేసుకుంటారు చాలా మంది. పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఒకవేళ ఇండియా విన్ అయితే మీరు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారు? సెలబ్రేషన్స్ అయితే గట్టిగా ఉంటాయి. అది చెప్పలేము సెలబ్రేషన్ కదా మనకి. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఇండియాకి? మనకి ఫేవరెట్ గా ఇండియా టీం ఉంటే చాలు కదా మనకి. ఎవరు బాగా ఆడాలనుకుని కోరుకుంటున్నాం? ఇప్పుడు మన ఇండియాదే కదా. ఎవరు బాగా ఆడాలను ఆ టీంలో ప్లేయర్ ఎవరు బాగా ఆడాలని కోరుకుంటున్నాం? టీంలో అంటే అంత చూడను అన్న, అంత చూడను. కాకపోతే గేమ్ అయితే ఆడదా, గేమ్ అయితే ఆడితే చూస్తాం అంతే. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ అయితే బాగుంటది అనుకుంటున్నాం? నేనైతే భారత్ అని. ఫస్ట్ మనకి ఎలాగో బౌలింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగే తీసుకుందాం అనుకుంటున్నాం. ఒకవేళ టాస్ ఖచ్చితంగా గెలిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ భారత్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అనే నమ్మకం నాకు. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఇండియా టీం? మనదైతే రిటైర్ అయిపోయాను MS ధోని. ప్రెసెంట్ అయితే కోహ్లీ. ఇంకా మ్యాచ్ గెలిస్తే నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావు? అది మాటల్లో చెప్పలేమని ఆ సెలబ్రేషన్ ని. ఒకవేళ ఓడిపోతే ఏముందని ఇప్పుడు మామూలుగా సాడ్ అని కాదు కానీ నెక్స్ట్ ఇంకా మ్యాచెస్ అవుతాయి, మళ్ళీ ఇంకా గెలుస్తామనే హోప్ అలా క్రియేట్ అవుతుంది, అంతే. కంబ్యాక్ కావాలని కోరుకుంటాం. భారతదేశానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అన్ని దేశాల మ్యాచ్ ఒక ఎత్తు అయితే జరగబోయే మ్యాచ్ అది ఇంకో ఎత్తుగా ఉంటుంది. మన దేశానికి చాలా గర్వకారణము. తప్పకుండా గెలుస్తారని మేము అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ ఇండియా. సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా గెలుచుకుని రావాలి. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎల్లప్పుడూ మనకు ఎప్పుడు కూడా అది చాలా హై టెన్షన్స్తో కూడి ఉంటుంది. అయితే ఉన్న ప్రజలంతా మాత్రం పాకిస్తాన్ మీదే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీం ఇప్పటి వరకు ఇండియా మీద గెలవలేదు. వాళ్ళు ఒక్కసారి మాత్రం గెలిచారు. ఇండియా 7 సార్లు పాకిస్తాన్ మీద గెలిచింది. ఈసారి కూడా తప్పకుండా ఇండియా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఆల్ ద బెస్ట్ సూర్యకుమార్, టీమ్ ప్లేయర్స్ అందరికీ. క్రికెట్ చరిత్రలోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఆ మ్యాచ్ కోసము మేము చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మీరేం ఆశిస్తున్నారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ కోసం ఆశిస్తున్నాను నేను. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 100 రన్స్ ఈజీగా కొట్టగలుగుతాడు అని నమ్ముతున్నాము. ఆయన ఓపెనింగ్ వస్తారు కాబట్టి ఒక 5 ఓవర్లు ఆడినా కానీ ఇండియా మ్యాచ్ గెలుస్తుందని దృఢంగా చెప్పగలుగుతాం. ఇండియా పాకిస్తాన్ మధ్య శ్రీలంకలో జరగబోయే T20 వరల్డ్ కప్ మ్యాచ్ మీద చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అది వరల్డ్ కప్కే హైలైట్. సో వరల్డ్ కప్ మనం నెగ్గినా నెగ్గకపోయినా పాకిస్తాన్ మీద నెగ్గితే అది వరల్డ్ కప్ నెగ్గిన దాంతో సమానం. అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫేవరెట్ మన ఇండియాయే, అందులో నో డౌట్. ఎందుకంటే ఇండియాకి ఒక మ్యాచ్ విన్నర్ కాదు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, దూబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అందరూ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. పాకిస్తాన్కి కేవలం షాహీన్ ఆఫ్రిది అండ్ ఏదో ఉమ్రాన్ తారీఖ్ అని కొత్త స్పిన్నర్ వచ్చారు. ఎంతమంది వచ్చినా ఈరోజు ఇండియాని అడ్డుకునే శక్తి పాకిస్తాన్ దగ్గర లేదు. ఇది ఆపరేషన్ సింధూర్ లాగా మరో విజయం అవుతుంది భారత్కి. ఇది మన ఘన విజయానికి నాంది, వరల్డ్ కప్ నెగ్గడానికి పునాది. దీన్ని ఎవరూ ఆపలేరు. గతంలో కూడా రికార్డ్స్ చూసుకుంటే మీరు పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మన మీద వరల్డ్ కప్లో నెగ్గిన చరిత్ర లేదు. కేవలం ఏదో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఒక్కటి నెగ్గారు. అది మినహాయించి గత 6 వరల్డ్ కప్పుల్లో మనదే విజయం. మ్యాచ్ మనదే. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని మించిన సెలబ్రేషన్ లేదు. ఇంట్లో టీవీలకి అందరూ అతుక్కుపోయి ఈ మ్యాచ్ వీక్షిస్తారు. అందరూ వేచి చూడండి. మనదే విజయం, మనదే విజయం.